అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో ఒంటరిగా గెలవడం నేర్చుకో అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రతి మనిషి తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నం చేసేటటువంటి క్రమంలో కొంతమంది మీద మనం ఆధారపడి మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కుటుంబ సభ్యులు అవ్వచ్చు, మిత్రులు అవ్వచ్చు, శ్రేయోభిలాషులు అవ్వచ్చు, లేదా నువ్వు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపకం లేదా నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యంలో నీతో పాటు పనిచేయడానికి నువ్వు నియమించుకున్నటువంటి సిబ్బంది అయి ఉండొచ్చు. ఎవరైనా సరే, మరి వీళ్ళందరూ నీ యొక్క లక్ష్యానికి సహాయపడేటువంటి వ్యక్తులు. అయితే అన్ని సందర్భాల్లో నువ్వు ఊహించినట్టుగా నువ్వు ఎవరి నుంచి అయితే సహాయాన్ని ఆశించావో వాళ్ళ నుంచి పూర్తి స్థాయిలో నీకు సహాయం అందేటటువంటి పరిస్థితి ఉండదు. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఉంటుంది, లేదా బయట వ్యక్తుల నుంచి వ్యతిరేకత ఉంటుంది. నువ్వు చేసేటటువంటి లక్ష్యాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు. నువ్వు చేరుకునేటువంటి లక్ష్యంలో ఏదైనా కొన్ని సందర్భాల్లో నువ్వు అపజయాన్ని ఎదుర్కొన్నా, ఓటమి పాలైనా, కొద్ది కష్టసాధ్యమైనటువంటి సమయాల్లో కూడా నిన్ను డిగ్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు, నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు. నువ్వు వెళుతున్నటువంటి ప్రయాణం సరైంది కాదు అనేటువంటి మాటలు కూడా మనకు వినిపిస్తూ ఉంటాయి. మరి అటువంటి సమయంలోనే మనిషి నిబ్బరంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. జీవితాంతం ఎవరో ఒకరి మీద ఆధారపడి ముందుకెళ్ళేటటువంటి పరిస్థితిని మనం మానుకోవాలి. స్వతంత్రంగా ఆలోచించుకోగలిగినటువంటి స్థాయి, ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కావలసినటువంటి నైపుణ్యాలను నీకు నువ్వే మరి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కొన్ని సందర్భాల్లో గెలుపు చాలా కష్టం అనిపిస్తుంది. నువ్వు వెళ్ళేటటువంటి మార్గం చాలా ప్రమాదకరమని అనిపించే పరిస్థితులు ఉంటాయి, లేదా గెలవడం అసాధ్యం అనేటువంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమైనప్పుడు నీకు నువ్వుగా నిలబడడం నేర్చుకోగలగాలి. ఎవరు నీకు సహాయాన్ని అందించినా, సహాయాన్ని అందించకపోయినా నీకు నువ్వు తోడుగా ఉండేటువంటి ఆలోచన నీకు ఉండాలి. నీ జీవితానికి నువ్వే హీరో. నీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్యని పరిష్కరించుకోగలిగినటువంటి ఆ అవసరం, అవకాశం నీకు మాత్రమే ఉంది. చాలామందికి నీ లక్ష్యం పెద్దగా కనిపించకపోవచ్చు, నువ్వు వెళ్తున్నటువంటి దారి సరైంది కాదు అని అనిపించవచ్చు. మాటలు మాట్లాడతారు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారు, విమర్శలు చేస్తూ ఉంటారు. అటువంటప్పుడే నిలబడడం అనేది నువ్వు అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు నిలబడగలిగినటువంటి స్థాయికి నువ్వు రావాలి. అయితే మనం చాలామంది అనుకునేటువంటిది మంచివాడు అని అనిపించుకోవాలనే తపన, తాపత్రయం. దీనికన్నా మరొక బలహీనమైనటువంటి అంశం మరొకటి ఉండదు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఈ మంచి అనిపించుకోవడంలో నిన్ను నువ్వు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరినో ఇబ్బంది పెట్టకూడదు, ఎవరిని మనం మాట అనకూడదనో, లేకపోతే ఎవరు ఏదైనా సరే మనం ఏదైనా అంటే వాళ్ళు బాధపడతారన్నటువంటి ఆలోచనతో మౌనంగా భరించడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. నీకు నిజమైనప్పుడు, నీది కరెక్ట్ అయినప్పుడు, నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతంలో నువ్వు నడిచి వెళ్ళటమే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గెలుపు సాధించాలి అని అంటే అన్నిటికీ ఊకడితే అది సాధ్యం కాదు. కొన్ని చోట్ల నో చెప్పగలగడానికి పరిస్థితిని కూడా ఎదురవుతాయి. అటువంటి సందర్భాల్లో నిబ్బరంగా కాదు అని చెప్పగలిగినటువంటి ఆ ధైర్యాన్ని నువ్వు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరంతరం పరిశ్రమించడం, ఎవరు ఎన్ని మాటలన్నా సరే వాటిని ఓపికగా భరించగలగటం. సమయం అన్ని సందర్భాల్లో మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు. సమయం అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా నిలబడగలిగితే అదే సమయం నీవు విజేతగా నిలబడడానికి ఒక అవకాశం కూడా ఇస్తుంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాలి. కొన్ని లక్ష్యాలు చేరుకోవడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. చాలా సంవత్సరాల ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. చాలా గడ్డు కాలాలు ఎదుర్కొని నిలబడగలిగినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా ధైర్యంగా నిలబడడం అనేది నేర్చుకోవాలి. ఒంటరి ప్రయాణం, ఒంటరి జీవితం మనం అలవాటు చేసుకోగలగాలి. ఎందుకంటే ఈ జీవితంలో ఎవరికి కూడా శాశ్వతం కాదు. మనం కొన్ని బంధాలు నిలబెట్టుకోవడం కోసం చాలా కష్టపడతాం, చాలా ప్రయత్నం చేస్తాం. అయినా కూడా ఆ బంధాలు నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. ఎదుటి వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నువ్వు నీ యొక్క ప్రయత్నాల్ని గౌరవించకపోవచ్చు, ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి త్యాగాలను కూడా గుర్తించకపోవచ్చు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు
నీకు విలువ లేని చోట, నిన్ను గౌరవించని చోట, నీ బంధానికి ప్రాధాన్యత ఇవ్వని చోట అతిగా ప్రయత్నించినా చులకనైపోవడమే తప్పించి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉండదు. కొన్నిటిని విడిచిపెడితేనే ఆనందంగా ఉండగలుగుతాం, విడిచిపెట్టగలిగితేనే గెలుపుకి దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైతే నిన్ను కాదనుకున్నారో, ఎవరైతే నిన్ను దూరం చేసుకున్నారో, ఏదో ఒక రోజు వాళ్ళు పశ్చాత్తాపడే విధంగా నీ యొక్క గెలుపు ఉండాలనేటువంటి ప్రయత్నం నువ్వు చేయాలి. ఈరోజు సమాజంలో ఎవరైనా మన కాదంటే, ఎవరైనా మన రిజెక్ట్ చేస్తే, ఎవరైనా మనం అగౌరవపరిస్తే మానసికంగా బాధపడుతూ ఇబ్బంది పడి నీ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకున్నటువంటి యువత చాలామంది ఉన్నారు. జీవితం అంటే అదొక భాగం మాత్రమే. మధ్యలో వచ్చినటువంటి వ్యక్తులు, ఈ బంధాలన్నీ చూడాల్సినటువంటి జీవితం చాలా ఉంది, సాధించాల్సినటువంటి విజయాలు చాలానే ఉన్నాయనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ఈ జీవన ప్రయాణంలో ఎంతోమంది మన జీవితంలోకి వస్తూ ఉంటారు, ఎంతోమంది మన జీవితం నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కదిలేటటువంటి ఒక రైలు లాంటిది ఈ ప్రయాణం అనేటువంటి విషయాన్ని మనం గమనించి వచ్చినటువంటి వ్యక్తుల నుంచి ఏదైతే నువ్వు వాళ్ళు ప్రేమనిస్తున్నారో ఆ ప్రేమను పొందగలిగి నీకు వచ్చినటువంటి అవకాశాలకి ఏ రకంగా వాళ్ళని సద్వినియోగపరుచుకోవాలో నువ్వు ఇచ్చేటటువంటి గౌరవం నువ్వు ఇస్తూ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి గౌరవం నువ్వు పొందుతూ నీ వైపు తప్పు లేకుండా నీ గెలుపుకు నువ్వు బాటలు వేసుకుంటే నీ నుంచి దూరం అవ్వాలనుకున్న వాళ్ళు నీ అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తుల్ని కనీసం ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి ప్రశ్న కూడా వేయకుండా పంపించేటటువంటి విధానం మన దగ్గర ఉంటే నువ్వు ఎంత అదృష్టవంతుడు, నీ అంత ఆనందంగా ఉండేటటువంటి వ్యక్తి మరొకరు ఉండరు. కాబట్టి వచ్చినటువంటి బంధాలని నీకు విలువిస్తున్నటువంటి వ్యక్తులకు నువ్వు విలువి. ఎవరైతే నిన్ను కాదన్నారో వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తే నీ గురించి ఆలోచించే వాళ్ళు, నీ మీద ఆధారపడేటువంటి వ్యక్తులు చాలా అన్యాయం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నీకు గౌరవం ఇచ్చి నీకు విలువిచ్చేటటువంటి వ్యక్తులకి నువ్వు ప్రాధాన్యత ఇస్తూ జీవితంలో ముందుకెళ్ళడం కనుక నువ్వు అలవాటు చేసుకుంటే నువ్వు ఖచ్చితంగా విజయాన్ని చేరుకోగలుగుతావు. ఒంటరితనం అనేది ఒక వరంగా భావించండి, అది ఒక శాపంగా కాదు. ఒంటరితనంగా ఉన్నప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది, నీ శక్తి సామర్థ్యాలను నువ్వు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక సమస్య వస్తే ఎవరో ఒకరు ఆ సమస్యను తీర్చేస్తూ ఉంటే ఆ సమస్యను పరిష్కరించుకోగలిగినటువంటి సామర్థ్యాలని నువ్వు పెంచుకోవడానికి అవకాశం ఉండదు. ఒంటరితనంలో ఎంతో నేర్చుకుంటాం, ఎన్నో ఆలోచన చేస్తాం, నీ గురించి నువ్వు ఆలోచన చేస్తావు, నీ శక్తి సామర్థ్యాలు నువ్వు తెలుసుకుంటావు, నీతో నువ్వు మాట్లాడుకుంటావు, నీ లోపాలను నువ్వు సరిచేసుకునేటువంటి ప్రయత్నం చేస్తావు. కాబట్టి ఒంటరిగా ఉండండి, ఓపిక పట్టండి. ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు ఖచ్చితంగా తీర్చుకోగలుగుతావు. సమయానికి విలువ ఇవ్వండి, సమయం ఇవ్వండి, సమస్యకి కూడా ఖచ్చితంగా అది పరిష్కారం అవుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితాలను పాడు చేసుకోవటం, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును పాడు చేసుకోవటం, ఓపిక పట్టలేక వెంటనే మార్పులు చేసుకుని నీ లక్ష్యాన్ని నువ్వే ఛేదించుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అది విచ్ఛిన్నం చేసుకోకూడదు. మనం లక్ష్య సాధన కోసం ఎటువంటి పరిస్థితులనైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి. సో ఎవ్వరూ కూడా ఒంటరిగా ఉన్నామని భావించకండి, ఒంటరిగానే పోరాటం చేయడానికి నిర్ణయించుకోండి. గెలుపు ఖచ్చితంగా సాధ్యం అవుతుంది, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. ఎవరు విమర్శించారో వాళ్ళందరూ కూడా లేచి నిలబడి నీ విజయాన్ని మరి నిన్ను అభినందించేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించి ఎవరి జీవిత చరిత్రలు చూసిన విజేతల యొక్క జీవిత చరిత్రలు వాళ్ళ జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో తిరస్కరణలకు గురయ్యి ఈ రిజెక్షన్స్ నుంచి కసిని పెంచుకొని లక్ష్యం వైపు దూసుకు వెళ్ళినటువంటి వ్యక్తులు ఈరోజు విజేతలుగా నిలిచారనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించి నీ లక్ష్యం నీకు చాలా ముఖ్యం, దాన్ని సాధించుకోవటం చాలా అవసరం అనేటువంటి కసిని మనం పెంచుకొని కృషి చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలం. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. ఒంటరిగా ఉన్నాననే భయాన్ని విడిచిపెట్టండి. ఒంటరిగా ఉన్న నువ్వు కొన్ని వేల మంది సైన్యంతో ఏదో ఒక రోజు ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒంటరిగా ప్రయత్నం చేసిన వాళ్ళే ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలబడినటువంటి వ్యక్తులైనటువంటి వాస్తవాన్ని కూడా గ్రహించండి. మనం మంచి వ్యక్తులైనంత మాత్రం చేత అది సరిపోదు, గొప్ప వ్యక్తులుగా తయారవ్వాలి. ఎవరైతే గొప్ప వ్యక్తులుగా తయారయ్యారో ఆ గొప్ప వ్యక్తులుగా తయారైనటువంటి వాళ్ళలో మంచిని మాత్రమే సమాజం గుర్తిస్తుంది. ఎందరో మంచి వాళ్ళు ఉన్నారు కానీ అందరికీ గుర్తింపు లేదు. కారణం వాళ్ళు గొప్పవారిగా మారకపోవడానికి. గొప్పవారిగా మారాలి అంటే నువ్వు ఖచ్చితంగా పోరాటం చేయాలి. ఈ యుద్ధంలో ఖచ్చితంగా నువ్వు విజేతగా నిలబడాలి అంటే పూర్తి శక్తి సామర్థ్యాలు
నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అంటే ఈ ఆయుధాలు అంటే నీలో ఉన్నటువంటి ఆ స్కిల్స్ని నువ్వు ఉపయోగించుకొని నువ్వు గనక యుద్ధం చేస్తే, దేంతో పరిస్థితులతో కనుక యుద్ధం చేస్తే, కాలంతో యుద్ధం చేస్తే, ఎదురైనటువంటి సమస్యలతో కనుక యుద్ధం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజేతగా నిలబడతావు. ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.